నమస్తే ఫ్రెండ్స్. ఇంకేం దేవి నవరాత్రులు జోష్ వచ్చేసింది. మీకు నోరూరించే వంటలు మీ ముందు. పులిహోర. ముందుగా పులిహోరకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చాలా ఈజీ మెథడ్లో నేను చెప్పేస్తాను. చూడండి, ముందుగా మనం రైస్ మనకి ఎంత కావాలో అంత రైస్ వండుకొని పెట్టుకునేసి చల్లారబెట్టండి. ఆ తర్వాత నిమ్మకాయలు మీకు ఎంత రైస్ తీసుకున్నారో తగినంత. తర్వాత కొంచెం శనగగింజలు, ఉద్దిబ్యాలు, శనగబ్యాలు, కరివేపాకు, కొత్తిమీర, అల్లము, పచ్చిమిరపకాయలు, ఉప్పు మిక్సీలో వేసి పెట్టుకోండి. ఇవన్నీ ఇందాక చెప్పాను కదా, శనగగింజలు, కొంచెం జీడిపప్పు, ఇవన్నీ తిరుగుబాతులోకి వేసేయండి. మంచి ఫ్లేవర్ రావడానికి వచ్చిందను కొంచెం మెంతి పొడి యాడ్ చేసేయండి. సూపర్గా ఉంటుంది. అంతే ఫ్రెండ్స్, ఉల్లి పులిహోర రెడీ. నెక్స్ట్ కొబ్బరి అన్నం కూడా చాలా ఈజీగా మీకు చెప్పేస్తాను. ముందుగా మనము రైస్ వండుకొని చల్లారబెట్టుకునేయండి. తర్వాత కొంచెం తగినంత కొబ్బరి, నెయ్యి 2 స్పూన్స్, జీడిపప్పు, ఎండుమిరపకాయలు, జీలకర్ర, సాల్ట్, కొత్తిమీర, కరివేపాకు. అంతే ఫ్రెండ్స్, చాలా ఈజీ. ఇది కూడా మీకు కావాలంటే నేను నెక్స్ట్ వీడియోలో అంతా ఒక్కొక్కటి ఫుల్ డిస్క్రిప్షన్ చెప్తాను. నాకు తెలిసి మీకు అర్థమవుతుంది. మళ్ళీ ఇవన్నీ ఎందుకు పెద్దగా తీసేదిని సింపుల్ వీడియో చేస్తున్నాను. ముందుగా ఆవాలు వేసేసి కొంచెం నెయ్యి వేసేసి జీడిపప్పు మంచిగా దోర కలర్గా వచ్చేంత వరకు వేయించుకోండి. కొబ్బరి కూడా దోరగా వచ్చేంత వేయించుకోండి. లాస్ట్లో దించే ముందు ఎండుమిరపకాయలు, కరివేపాకు, కొత్తిమీర, జీలకర్ర వేసేయండి. సాల్ట్ వేసి కలిపేయండి. అంతే ఫ్రెండ్స్, కొంచెం దోరగా వేగనివ్వండి కొబ్బరి. అప్పుడే మనకు మంచి ఫ్లేవర్ వస్తుంది. టేస్ట్ కూడా కమ్మగా ఉంటుంది కొబ్బరి. నెక్స్ట్ ఇది వచ్చిందను పులిహోర, మ్యాంగో పులిహోర, మామిడికాయ పులిహోర. మామిడికాయ అంటేనే మనకు నోరు ఊరిపోతుంది కదా, పుల్లగా ఉంటుంది. కాబట్టి ఈ పుల్ల దానికి కారం బాగా పడితే బాగుంటుంది. ముందుగా మామిడికాయను తురిమి పెట్టుకోండి. అన్నం వండి పెట్టుకోండి, చల్లారబెట్టుకోండి అన్నము. తర్వాత పచ్చిమిరపకాయలు కొంచెము మనకు రైస్ పట్టి తీసుకోవాలి. పచ్చిమిరపకాయలు, ఉప్పు మిక్సీలో వేసి పెట్టుకోండి. ఇప్పుడు నేను చూపించే విధంగా తిరుగుబాత వేసేయండి. ముందుగా మనకు వేరుశెనగ గింజలు వేయడం వల్ల ఫస్ట్ ఎక్కువగా దూరగా వేయించుకుంటాడు. ఎక్కువ వేడిలో పెట్టద్దండి, సిమ్లో పెట్టుకోండి. ఇవి కూడా అంతే. ఉద్దిబ్యాలు, శనగబ్యాలు కూడా సిమ్లోనే వేయించండి. అన్నీ కలిపి వేయడం వల్ల ఉద్దిబ్యాలు, శనగబ్యాలు తొందరగా వేగిపోతాయి. కాబట్టి ముందుగా శనగగింజలు వేయించుకొని తర్వాత ఉద్దిపప్పు, శనగబ్యాలు వేయాలి. ఊరికి తిరుగుబాతలోకి ఒక 2-3 ఎండుమిరపకాయలు వేయండి, కలర్ఫుల్గా ఉంటుంది. ఇంకా కరివేపాకు ప్లస్ పసుపు. ఇందాక లెమన్ రైస్లో కూడా పసుపు కూడా యాడ్ చేయాలి. ఇది వచ్చిందను మెంతి పొడి. మెంతులు వచ్చిందను దోరగా వేయించుకొని రెడీగా పెట్టుకోండి. మెంతి పొడి, పులిహోర అంటేనే మెంతి పొడి పడితేనే దానికి మంచి టేస్ట్ వస్తుంది. అది కూడా వేగేటప్పుడు వేయండి తిరుగుబాత, టేస్ట్గా ఉంటుంది. ఇక్కడైతే గుర్తుంచుకోవాల్సిన విషయము, మామిడికాయని తిరుగుబాతలోకి వేయద్దండి. వేస్తే అదొక డిఫరెంట్ టేస్ట్ అయిపోతుంది. అంతే ఫ్రెండ్స్, ఉల్లిగా మ్యాంగో పులిహోర రెడీ. ఎంత కలర్ఫుల్గా ఉందో, నాకైతే నోరు ఊరుతుంది. అట్లే దేవుడి దగ్గర పెట్టేసి అమ్మవారికి ఆ తర్వాత మనం టేస్ట్ చేద్దాము అని అమ్మవారికి ప్రసాదం పెడతా ఉంటాను. చాలా సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. మన ట్రెడిషనల్ వంటలు ఇవన్నీ చాలా అంటే చాలా సూపర్గా కుదిరింది. ఇవి వచ్చి మసాలా వడలు అంటేనే మసాలాలు ఎక్కువ పడాలి అని అర్థమైపోతుంది. ముందుగా వేరుశెనగ పప్పు అంటే శనగబ్యాలు ఒక 3 hours నానబెట్టుకోండి. తర్వాత అల్లం, పచ్చిమిరపకాయలు, ఉప్పు కలిపి మిక్సీలో వేసి పెట్టుకొని చిన్న కప్లోకి పెట్టుకోండి. దీనిలోకి ఒక 4-5 ఎర్రగడ్డలు, ఉల్లిపాయలు సన్నగా కట్ చేసి పెట్టుకొని, కొత్తిమీర, కరివేపాకు, పుదీనా అంతే సన్నగా కలిపి పెట్టుకునేసి మిక్సీలో వేసేసి వడలు వేసేసేది. వడలు వేసేటప్పుడు వేడి నూనె కొంచెం 1 స్పూన్ వేయండి, క్రిస్పీగా వస్తాయి. అంతే ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇది వచ్చి రవ్వ కేసరి.
ఈరోజు పసుపు రంగు అన్నపూర్ణదేవికి అని చెప్పేసి రవ కేసరిలోకి అవి ఇదేమి రవ కేసరి పసుపుగా ఉంది అనుకోవద్దండి. పసుపు రంగు కదా, అన్నపూర్ణదేవికి ఇష్టము అని చెప్పి కొంచెం ఒక చిటికెడు పసుపు వేసినాను. ఇది కూడా అంతే, చాలా ఈజీ. సన్నగా మంటలో రవ్వను వేయించి పెట్టుకోండి. ఆ తర్వాత తగినంత, నేనైతే బెల్లంతో చేసినాను, చక్కెర వేయలేదు. అంతే ఫ్రెండ్స్, వీటి గురించి మళ్ళీ ఫుల్ డిస్క్రిప్షన్ అయితే మీకు ఇంగ్రీడియంట్స్తో సహా చూపెడతాను. బాయ్ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే. ఇది వచ్చి నేను పెసరపప్పు, అమ్మవారికి పెసరపప్పు కూడా ఓ రోజు నైవేద్యంగా చేసినాను. పెసరపప్పుకి ఒక 2 hours ముందుగా నానబెట్టుకోండి. ఆ తర్వాత కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కొంచెం కొబ్బరి తురుమేసి, కొంచెం కొత్తిమీర, కరివేపాకు, కుకుంబరు సన్నగా కట్ చేసి పెట్టుకోండి. అంతే ఫ్రెండ్స్, చాలా ఈజీగా ఇది కూడా తిరుగుబాతు వేసేయండి. చూడండి, జస్ట్ అర్ధం పచ్చిమిరపకాయ వేసినాను, ఎందుకంటే కారం ఉంటుంది అనేసి. ఇప్పుడు తిరుగుబాతులోకి మనము ముందుగా ఆవాలు వేసేసి, తర్వాత కరివేపాకు వేసేసి స్టవ్ ఆఫ్ చేసేయండి. చాలు, దీన్ని అయితే వేయించకూడదు. వేయిస్తే ఇంకా టేస్ట్ డిఫరెంట్ అయిపోతుంది. అంతే, స్టవ్ ఆఫ్ చేసేసి కొంచెం చల్లారినాక మళ్ళీ కలుపుకోండి. సూపర్గా ఉంటుంది. కొంచెం కూడా వేడి ఉండకూడదు దీనికి. పెసరపప్పు తిరుగుబాతుకి చల్లారిపోయింది, పూర్తిగా చల్లారిపోయినాక కలిపితే బాగుంటుంది. వేడి మీద కలిపితే బాగుండదు టేస్ట్. అంతే, చాలా ఈజీగా. కొంచెం ఒక అంతే ఫ్రెండ్స్, చల్లగా అయిపోయినాక మళ్ళీ కలుపుకోండి. సూపర్గా ఉంటుంది. మంచి డైజెస్టివ్ సిస్టమ్ ఇది. పెసరపప్పు మనకు కడుపులో బాగా చల్లగా ఉంటుంది. ఇది వచ్చిందను పెరుగన్నం, కర్డ్ రైస్ ముందుగా వండుకునేసి బాగా చల్లారి పెట్టుకోండి. తర్వాత కొంచెం 1 కప్పు పెరుగు తీసుకున్నాను, 1/2 కప్పు పాలు, జీడిపప్పు, ఎండుమిరపకాయలు, కొంచెం దానిమ్మ గింజలు, సాల్ట్, కొత్తిమీర, కరివేపాకు, జీలకర్ర కొంచెము, మిరియాలు కొంచెము, జీడిపప్పు, ఎండుమిరపకాయలు. అంతే ఫ్రెండ్స్, ముందుగా ఆవాలు వేసి, తర్వాత మనకు జీడిపప్పులు దోరగా వేయించుకోండి. స్టవ్ ఆఫ్ చేసేసి జీలకర్ర, మిరియాలు, కరివేపాకు, కొత్తిమీర వేసేయండి. లాస్ట్లో ఇవి కలుపుకునేయండి. చాలా ఈజీగా. చూడండి, ఇంకొకసారి చూపెడుతున్నాను. సిమ్లో లైట్ దోర కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి. ఇంకా అంతే ఫ్రెండ్స్. ఇక్కడ కొంచెం మంటగా ఎక్కువైతే కూడా ఎండుమిరపకాయలు కలర్ మారిపోతాయి, కాబట్టి కొంచెము తక్కువ మంటల్లోనే వేయించుకోండి. బాగా వేగిన తర్వాత ఎండుమిరపకాయలు ముందుగానే చెప్తున్నాను, ఎక్కువ వేయించుకోవద్దండి. నాకు ఒకసారి ఆల్రెడీ అలా అయ్యింది. ఇంకంతే, ఆఫ్ చేసేయండి స్టవ్. చూడండి, కొంచెం నల్లగా అయిపోతాయి. కొంచెం బ్లాకిష్ కలర్ వస్తే కూడా వేయద్దండి, పక్కకి తీసేయండి. అంతే, రైస్లోకి అన్నంలోకి పెరుగు, కొంచెం పాలు పోయడం వల్ల పుల్లగా లేకుండా ఉంటుంది. పెరుగన్నము కమ్మగా ఉంటుంది. ఇంకా సాల్ట్ వేసేసి, మనం ఇందాక తిరుగుబాతులోకి వేసినాం కదా, అవన్నీ వేసి కలిపేయండి. అంతే, చాలా ఈజీగా కర్డ్ రైస్ కమ్మగా టేస్టీగా ఉంటుంది. ఇంకా ఇవి వేయడం వల్ల కలర్ఫుల్గా ఉంటుంది, ప్లస్ మనకు మంచి ఫ్రూట్స్ వెళ్ళినట్లు ఉంటుంది. ఈ దానిమ్మ గింజలు పడడం వల్ల మనకి ఇంకా టేస్ట్గా ఉంటుంది, ఇంకా తిందాం అనిపిస్తుంది. కాబట్టి కంపల్సరీగా కలుపుకొని తినండి, బాగుంటుంది. దానిమ్మ గింజలు ఎక్కువ వేసినాను, మరేం పర్వాలేదు, ఫుల్ టేస్టీగా ఉంటుంది. అంతే ఫ్రెండ్స్, చాలా ఈజీగా కర్డ్ రైస్ దద్దోజనం
సరస్వతి అమ్మవారికి దద్దోజనం అంటే చాలా ఇష్టం. మనకు వీలైతే కావాలంటే ఇంకొంచెం పెరుగు యాడ్ చేసుకోండి. ఒకవేళ పెరుగు తిక్కుగా ఉంది అంటే కొంచెం నీళ్ళు యాడ్ చేసుకోండి. అవంతా మన చేతుల్లోనే ఉండే పని.